ఒకప్పుడు దట్టమైన అడవుల మధ్య ఒక పెద్ద సరస్సు దగ్గర సింహం నివసించేది. అది బలంలో వేగంలో అందరికన్నా గొప్పదే, కానీ గర్వంలో కూడా అంతకు మించినది. ఈ అడవికి రాజు నేనే, నా అనుమతి లేకుండా ఎవ్వరూ కదలకూడదు అని ప్రతి జంతువును బెదిరించేది. రోజు అవసరానికి మించి వేట చేస్తూ అడవిని భయంతో నింపేది. చిన్న పక్షులు ఎగరడానికి కూడా భయపడేవి. జింకలు నీరు తాగాలంటే వణికేవి. అందరూ కలిసి ఒక రోజును సమావేశం పెట్టుకున్నారు. ఇలా కాదు, సింహం రోజు ఒక జంతువును మాత్రమే తీసుకుంటే మిగతా వారు బతకగలుగుతారు అనే నిర్ణయానికి వచ్చారు. ప్రతిరోజు ఒక జంతువు తనంతట తానే సింహం వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే ఇతరులకు కొంత ప్రశాంతత దొరుకుతుందని ఆశించారు. మొదటి రోజులలో ఎలుక, జింక, మేక ఇలా ఒక్కొక్కటిగా వెళ్ళేవి. సింహం అవి వచ్చే వరకు ఎదురు చూసి తినేది. తనకు ఇబ్బంది లేకుండా తిండి దొరుకుతుందని తెలిసి ఇక గర్వం పెరిగిపోయింది. చూసారా, మీరే వచ్చి నాకు భోజనం అవుతున్నారు అని నవ్వుకుంది. కొన్ని రోజుల తరువాత కుందేలు వంతు వచ్చింది. అది చాలా చిన్నది, బలహీనమైనదే, కానీ చాలా తెలివైనది. మిగతా జంతువులు బాధపడ్డాయి. చిన్న కుందేలు ఏమి చేయగలదు, ఇది సింహం దగ్గరికి వెళ్ళి ఎలా ఎదుర్కొంటుంది అని అందరూ దిగులు పడ్డారు. కానీ కుందేలు మాత్రం భయపడలేదు. అడవిలో బలం మాత్రమే కాదు, తెలివి కూడా ముఖ్యమే. నేను ఒక ప్రయత్నం చేస్తాను అని ధైర్యంగా చెప్పి వెళ్ళింది. నెమ్మదిగా ఆలోచిస్తూ అది సింహం దగ్గరకు వెళ్ళింది. అయితే గట్టిగా ముందుకు వెళ్లకుండా కొద్దిగా ఆలస్యం చేసింది. అది చేరేసరికి సింహం కోపంతో రగిలిపోతూ, ఎందుకు ఇంత ఆలస్యం? నేను రాజుని, నన్ను ఎదిరించే ధైర్యం నీకు ఎలా వచ్చింది అని గర్జించింది. కుందేలు క్రమంగా నమిలిన గొంతుతో, మహారాజా, నేను కాదు ఆలస్యం చేసినది. దారిలో ఇంకో సింహం కనిపించింది. అది నీకన్నా పెద్దది, బలమైనది. నేనే ఈ అడవికి నిజమైన రాజు అని చెప్పి నన్ను ఆపింది. నీ రాజుకు చెప్పు, నాతో పోరాడే దమ్ముంటే సరస్సు దగ్గరికి రమ్మని అని సవాలు విసిరింది అని అద్భుతంగా అబద్ధం అల్లుకుంది. ఇది విన్న సింహం కళ్ళల్లో కోపం మెరుపులు చిమ్మాయి. ఏమిటి, నా అడవిలో ఇంకో రాజా? ఎక్కడ ఉంది? కుందేలు, మహారాజా, అది సరస్సు దగ్గర ఉంది. నీరు తాగుతూ తనను తాను చూస్తూ గర్వపడుతోంది. మీరు వెళ్ళి చూస్తేనే నమ్మగలరు అని సరస్సు వైపు చూపింది. సింహం కోపంతో అక్కడికి పరిగెత్తింది. సరస్సులో నీరు చాలా స్పష్టంగా ఉండడంతో సింహం తన ప్రతిబింబం చూసింది. ఇది నిజంగా మరో సింహమేనని భావించింది. అది కదిలినప్పుడు ప్రతిబింబం కూడా కదిలింది. నన్ను అవమానించిన సింహం ఇదే అని గర్జించింది. ఆ క్రోధంలో నీటిలోకి ఎగిరి దాడి చేయబోయింది. కానీ అది లోతైన సరస్సు. బాగా ఈదడం రాని సింహం చాలా అలసిపోయింది. చివరికి నీటిలో మునిగిపోయింది. అడవిలో జంతువులందరికీ ఈ విషయం తెలిసింది. జంతువులన్నీ ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాయి. భయం పోయింది. ఆనందం మళ్ళీ తిరిగి వచ్చింది. అందరూ కలిసి చిన్న కుందేలును సత్కరించారు. నువ్వు మాకు ప్రాణం పోసావు. నీ తెలివి లేకపోయి ఉంటే మేము ఇంకా సంవత్సరాల పాటు భయంతోనే జీవించి ఉండేవాళ్ళం అని ప్రశంసించారు. కుందేలు చిరునవ్వుతో, నేను పెద్దగా ఏమీ చేయలేదు, మీ అందరి కోసం మాత్రమే ఆలోచించాను. మనలో ధైర్యం, తెలివి ఉన్నప్పుడు పెద్ద బలం కూడా ఓడిపోతుంది అని చెప్పింది. ఆ రోజు నుండి అడవిలో ఎవ్వరూ ఎవరికీ హాని చేయకుండా సమతుల్యంగా జీవించడం మొదలుపెట్టారు. చిన్న జంతువైనా పెద్ద మార్పు తీసుకురాగలదని ఆ కథ అందరికీ గుర్తుగా మిగిలింది. ఈ కథలో నీతి ఏంటంటే, బుద్ధి, ధైర్యం ఉంటే ఎంత పెద్ద శక్తినైనా ఎదుర్కోవచ్చు.